Go to John 3 and verse 6 right now. యోహాను సువార్త 3:6 వెళదాం. That which is born of the flesh is flesh, and that which is born of the spirit is spirit. శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై ఉన్నది. You see, intelligence and education are good, వివేచన అలాగుననే చదువు చాలా ప్రాముఖ్యమైనటువంటివే, but they మంచివే. certainly are not substitutes for the anointing. అయితే అభిషేకానికి వీటిని దేంతో కూడా పోల్చలేము. You know, you can't substitute your intelligence, your education for the anointing. You can't impress people with your vocabulary. మీకున్నటువంటి జ్ఞానమును బట్టి, మీకున్నటువంటి తెలివి వివేచనను బట్టి అభిషేకముతో పోల్చలేము, లేదా మీరు మాట్లాడే మాటను బట్టి అభిషేకంతో పోల్చలేము. Desire the anointing. అభిషేకం కోసం కోరుకోండి. You know, when the anointing is upon your life, ఎప్పుడైతే మీ జీవితం మీద అభిషేకం you can ఉంటుందో do a few things కొన్ని విషయాలు జరుగుతాయి. and boom, it will become big. అవన్నీ గొప్ప కార్యక్రమాలు మార్చబడతాయి. Because now God is working for you. ఇప్పుడు దేవుడు మీకోసం క్రియేట్ One చేస్తున్నాడు. way to tap into the anointing, మీరు అభిషేకంలోనికి వచ్చినప్పుడు to marinate in His Word, watching anointed teachings. మీరు దేవుని యొక్క వాక్యములో అలాగుననే ఉన్నప్పుడు అభిషేకంతో కూడిన సందేశాలు వింటుండగా, You see, Jesus said in Matthew 4, మత్తయి సువార్త 4:4 ప్రభువైన యేసు అన్నారు, He says, Man shall not live by bread alone, but by the rhema, by the word of God that proceeds from the mouth of God. మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని రేమా అనేటువంటి మాట ద్వారా, అనగా దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించుచున్నాడు. You see, that's why anointing teachings are so powerful. They give you hope, they give you courage, they give you strength. కనుకనే అభిషేకంతో కూడినటువంటి మాటలు మనకు నిరీక్షణ కలుగు చేస్తూ ఉన్నాయి, బలమును అనుగ్రహిస్తూ ఉన్నాయి, అలాగుననే మన యొక్క భవితవ్యాన్ని నిర్ణయం చేస్తూ ఉన్నాయి. One day, ఒకరోజు there was a family that went to the great man of God Mohan C. Lazarus's meeting in South India. దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి పాస్టర్ మోహన్ సి లాసరస్ గారి యొక్క కూడికకు ఒక కుటుంబం వెళ్లి ఆయనను కలుసుకున్నారు. They were on the verge of committing suicide. వారు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారు. Bought a bottle of poison, and the man and his wife, they were deep in debt. ఆ స్త్రీ పురుషులిద్దరు కూడా అనేకమైనటువంటి రుణ బాధలతో ఉంటూ మరి విషయాన్ని ఒక బాటిల్లో తీసుకుని వెళ్లి ఆ కూడికకు హాజరయ్యారు. And they said, వారన్నారు ఆ సమయంలో, said, come on, we will see, this huge crowd is gathered, let us see what happens, and after that we will consume poison and die. ఇక్కడ గొప్ప జన సమూహం ఉంది కనుక మనం వెళ్ళి చూద్దాం అక్కడ ఏం జరుగుతున్నదో. అక్కడ ఏమైనా జరిగిన తరువాత మనం వెళ్ళి మనం విషం పుచ్చుకొని చనిపోదాం అనుకున్నారు. And they went for that service. వారు ఆ సర్వీస్ కి వెళ్ళారు. As the man of God started preaching, అక్కడ దైవజనుడు ప్రసంగిస్తూ ఉండగా the faith came into their hearts. వారి హృదయంలోనికి విశ్వాసం The ప్రవేశించింది. Spirit of God entered their spirit. దేవుని యొక్క ఆత్మ వారి ఆత్మలోనికి ప్రవేశించాడు. The man threw the bottle. ఆ యొక్క వ్యక్తి ఆ బాటిల్ విసిరేశాడు. As he threw the bottle, వారు బాటిల్ the విసిరేసినప్పుడు man of God called out the name. వారి పేర్లు పెట్టి ఆ దైవజనుడు Oh, what a పిలిచాడు. joyful experience. ఎంత గొప్ప సంతోషకరమైన అనుభవం. And the anointing came upon that family. ఆ కుటుంబం మీదకి అభిషేకంతో నింపబడ్డారు. All the thoughts of suicide went away. ఆత్మహత్య యత్నాలన్నీ కూడా మార్చబడ్డాయి. Today he's a big businessman in South ఈ India. రోజు దక్షిణ భారతదేశంలో అతడు గొప్ప The వ్యాపారవేత్త. same thing will happen to you. అదే మీకు కూడా You జరగబోతున్నది. may be on the verge of giving up. You may be on the verge of saying enough is enough. I want to just die. I want to tell you, no, God has a plan for you. జరిగింది ఏదో జరిగిపోయింది, నష్టాలే వాటిల్లుతున్నాయకపోయినా నేను చనిపోవాలని నువ్వు అనుకున్నట్లయితే నా ప్రియ సోదరుడా సోదరి, దేవుడు నీ కొరకై ఒక ప్రత్యేకమైన ప్రణాళికను కలిగి ఉన్నాడని విశ్వసించండి. That is why you must listen to anointed teachings. It will bring you hope. It will lift you up. It will bring the anointing in your life. కనుకనే నీవు అభిషేకంతో కూడినటువంటి దైవ సందేశాలు వింటున్నావు. ఆ సందేశాలు వినడం ద్వారా నీలోనికి అభిషేకం రావడం ద్వారా నీవు జీవించుచున్నావు అని There was another man who wrote to me. ఒక రోజు ఒక వ్యక్తి నాకు ఈ విధంగా రాశాడు. These are real experiences which I'm sharing with you. నేను మీతో చెప్పే సంగతులన్నీ కూడా సాక్షాత్తుగా From his జరిగినటువంటి. home to the office place to travel, it would take him nearly an hour or so. తన గృహం నుండి ఆఫీసుకు బయలుదేరాలంటే దాదాపుగా ఒక గంట సేపు ప్రయాణం చేయవలసి వస్తుంది. And while he was traveling, అతడు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు he would listen to my messages. నా యొక్క సందేశాలు వింటూ ఉన్నాడు. He would just listen one after the other, listen. ఒక సందేశం వెంబడి ఒక సందేశం వింటున్నాడు. And he wrote to me. నాతో And రాశాడు. he said, ఆయన అన్నారు, sir, as I started listening to the word of God, అయ్యా నేను దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఉన్న ఆ యొక్క సమయంలో he says, my speech started changing.
నా మాటలు మార్చబడుతూ ఉన్నాయి. The way I started speaking in my office, the way I started relating to people began to change. నేను నా ఆఫీసులో ప్రజలతో ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నానో, వారితో ఏ విధంగా సంబోధిస్తున్నానో అవన్నీ కూడా And మార్చబడ్డాయి. people started saying, "What's happened with you?" నన్ను చూసి వారు ఇతనికి ఏం జరిగింది అంటున్నారు. And because of that, his management, senior management noticed it and they promoted him not because of his qualifications, but because of him marinating in the word of God. Somebody received this, right? నా యొక్క ప్రవర్తనలో వారు మార్పును చూసిన తరువాత మరి మేనేజ్మెంట్ వారు ఇది గమనించి నాలో ఉన్నటువంటి విద్యా అర్హతలను బట్టి కాకుండా వారు నన్ను ప్రమోట్ చేశారు. Hallelujah. హల్లెలూయా. This is not stories, this is the truth. ఇదేదో ఒక కథ కాదు, ఇది వాస్తవంగా జరిగినటువంటిది. That's what's called marinating in the word through anointed teaching. అభిషేకముతో కూడినటువంటి సందేశాలతో మనము కూడా ఇమిడిపోవాలని నేను కోరుతూ ఉన్నాను. Are you saying that you cannot speak? Are you saying that you want to grow in the anointing? Then this is one way how to grow in the anointing of God, to tap into the anointing. నేను మాట్లాడలేకపోతున్నాను, ఆత్మలో ఎదగలేకపోతున్నానట్లే ఇదొక మార్గము. మీరు ఈ విధంగా చేసినట్లయితే అభిషేకంతో మీరు కూడా ఎదగగలరు. Go with me to the book of Acts chapter 10 and verse 44 right now. అపోస్తల కార్యం 10వ అధ్యాయము 44వ వచనం చదువుకుందాం. The scripture says, బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది, while Peter was still speaking, పేతురు ఇంకా మాట్లాడుచూ ఉండగా God did not wait for Peter to finish his message. దేవుడు పేతురు యొక్క సంభాషణ ఇంకా ముగించుకోక ముందుగానే అలా కాదండి. God is not limited by our words. మన యొక్క మాటల ద్వారా దేవుణ్ణి మనము పరిమితి చేయలేము. While Peter was still speaking these words, the Holy Spirit fell upon all those who were listening to the word. పేతురు ఇంకా మాట్లాడుచూ ఉండగా పరిశుద్ధాత్మ అందరి మీద కుమ్మరించబడింది. వారందరూ మాట్లాడసాగారు. Imagine Peter speaking. పేతురు మాట్లాడుతూ ఉన్నారు, గమనించండి. Bang, the anointing comes upon the people. ప్రజల మీదకి పరిశుద్ధాత్మ You అభిషేకం see the కుమ్మరించబడింది. connection between listening to an anointed message and the anointing of the Holy Spirit. The scripture shows that clearly. మీరు గమనించండి, అభిషేకంతో కూడినటువంటి సందేశాలు వినడం ద్వారా దేవుని యొక్క పరిశుద్ధాత్మ అభిషేకము ప్రజల మీద కుమ్మరించబడడం మీరు గమనిస్తూ ఉన్నారు. That's why you need to listen to anointed messages regularly. కనుకనే మనము ప్రతిరోజు కూడా అభిషేకంతో కూడినటువంటి దైవ సందేశాలు వినాలి. Go with me to Acts 10, the same chapter. Now read 45 and 46. It says, "And those of the circumcision who believed were astonished." They were the Jews. They were amazed. And as many as came with Peter, because the gift of the Holy Spirit had been poured on the Gentiles also, for they heard them speak with tongues and magnify God. చూడగా అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగెను. సున్నతి పొందిన వారిలో పేతురు కూడా వచ్చి విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్ని జనుల మీద సైతము కుమ్మరింపడు చూసి విభ్రాంతి నొందిరి. ఏలయనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుణ్ణి ఘనపరచుండగా వినిరి. Peter is speaking, ఇంకా పేతురు teaching మాట్లాడుతూ the word, the message. దైవ సందేశాన్ని అందిస్తున్నాడు. Jews are sitting with him. అక్కడ చాలా మంది కూర్చుని ఉన్నారు. And as Peter is speaking, పేతురు మాట్లాడుతుండగా God starts moving. దేవుడు కూడా సంచరిస్తున్నాడు. The Holy Spirit starts falling. పరిశుద్ధాత్మ దేవుడు వీనికి People వస్తున్నాడు. start speaking in tongues. అందరూ అన్య భాషలు మాట్లాడారు. Wow. హల్లెలూయా. And they are not Jews. వారు యూదులు కారు, They are Gentiles, వారు అన్యులు, ordinary folk. వారు సాధారణమైన వారు. They are listening. వారు వింటున్నారు. They're not just listening just like that, just to as if a storyteller or something. They're saying, "My God, I receive, I receive, I receive." Boom, the anointing flows upon them right now. వారు అలాగునే వింటున్నారు. ఏదో కథలు వినడం కాదు, వారు చూస్తూ చూస్తూ దేవుని యొక్క వాక్యాన్ని వినడం ద్వారా, అభిషేకంతో కూడినటువంటి సందేశం వినడం ద్వారా అభిషేకంతో నింపబడుతూ ఉన్నారు. There's a prophetic pattern in the scripture. బైబిల్ గ్రంథంలో ఈ వాక్యాన్ని మనము చూస్తూ ఉన్నాము. Gift of the Holy Spirit, the anointing can move upon a person, upon a group of people. When a preacher is preaching like Peter, it can happen even today. Somebody say hallelujah. పేతురు ఏ విధంగా ప్రసంగిస్తూ ఉన్నప్పుడు అక్కడ కూడినటువంటి జనుల మీదకి పరిశుద్ధాత్మ దేవుడు ఏ విధంగా దిగి వచ్చాడో ఆ విధంగానే నేటి దినాల్లో కూడా అన్య భాషలతో కూడినటువంటి ప్రసంగం, అభిషేకంతో కూడా ప్రసంగం వస్తుండగా పరిశుద్ధాత్మ దిగుతున్నాడు. That's why I often tell people in our services, in our church, to listen to my messages, because you see, I just don't come and just preach the word. No, there's hours of preparation before I preach the word, and God uses that bread and fish to touch people's lives. సంఘములో ఉన్నటువంటి బిడ్డలతో నేను సెలవిచ్చినదేమనగా, నేను ఏదో వచ్చి ఆ సందేశాన్ని అందించడం మాత్రమే కాకుండా గంటల తరబడి దేవుని యొక్క సాన్నిధ్యంలో కూర్చొని అభిషేకంతో కూడినటువంటి దేవుని యొక్క వర్తమానాన్ని తీసుకుని వస్తాను. కాబట్టి మా సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు ఈ మాటలు వినాలని వారిని To come ప్రోత్సాహపరుస్తాను. here, I had to fast and pray. కొన్నిసార్లు నేను ఉపవాసమని ప్రార్థన చేస్తాను. Ask my staff to preach this word. I had to prepare to ask the Lord, what should I preach? How should I preach? And study the word. Are you with me now? నేను దేవుని యొక్క వాక్యాన్ని పఠిస్తూ, దేవా
నా యొక్క జనులకు నేను ఏం చెప్పాలి, ఎలా బోధించాలి, ఏం మాట్లాడాలని ఉపవాసంతో దేవుని యొక్క సన్నిధానంలో కాచుకొని ప్రార్థన చేస్తూ ఉంటాను. I am aware of this principle. ఈ యొక్క పద్ధతులను నేను పాటిస్తూ ఉంటాను. That's why అందుకనే in my early days నా యొక్క గతంలో of my walk with God, నేను దేవునితో I would మాట్లాడుతున్నప్పుడు listen to messages of anointed women and men of God over and over again. మరలా అభిషేకంతో కూడినటువంటి స్త్రీ పురుషుల యొక్క సందేశాలు మరలా వినేటువంటి I would వాడిని. listen to this great man of God called Uncle D.J. Dinakar, గొప్ప దైవజనుడైన అంకుల్ డిజిఎస్ దినకరన్ గారి యొక్క సందేశాలు మరలా వింటాను. Pastor Kenneth Hagin, కెన్నెత్ హేగన్ గారి మెసేజ్, amazing men of God. I would listen to their messages. వారి యొక్క సందేశాలు ఆశ్చర్యంగా నేను Listen to వింటాను. messages of great man of God like Pastor Chris and other men of God. పాస్టర్ క్రిస్ యొక్క ఇతర దైవజనుల యొక్క సందేశాలు నేను వింటూ And ఉంటాను. I would learn from this great man of God. ఈ గొప్ప దైవజనుల ద్వారా ఎన్నో T.L. నేర్చుకున్నాను. Osborne, టిఎల్ ఆస్బర్న్ గారి who's సందేశాలు, gone to be with the Lord now. ఆయన దేవుని వద్దకు వెళ్ళిపోయారు. Yes, listen to their messages over and over again. You know, we had these small cassettes. ఇలాంటి వారి సందేశాలు మరలా వినడం ద్వారా మన యొద్ద చిన్న క్యాసెట్ ఉన్నాయి, వినాలి. Any other men of God who were moving in, I would listen to them, write it down, listen to it again and again till it became part of me. I would know the scriptures by heart because I've heard it so many అభిషేకంతో times. కూడినటువంటి దైవజనులు అందించిన సందేశాలు మరలా వింటూ ఆ యొక్క నోట్స్ నేను సిద్ధపరచుకున్నప్పుడు అలాంటి సమయంలో దేవుని యొక్క అభిషేకంతో కూడిన ఆ సందేశాలు నన్ను ప్రభావితం చేయడం ద్వారా నేను కూడా అభిషేకంతో నింపబడుతున్నాను. You see, these tapes would be playing even when I'm doing some other work in the house. నేను ఇంట్లో వేరే పని చేసుకుని ఉన్నప్పుడు కూడా ఈ యొక్క టేప్ ఆన్ చేసుకుని ఆ సందేశాలు వింటుంటాను. You see, I'm doing some other work, देखिए कुछ और काम कर रहे हैं but my ears, my spirit man is listening to that word. నేను వేరే పని చేసుకున్నప్పుడు నా ఆత్మ సంబంధమైన చెవులు My వింటున్నాను. thoughts are not wandering here and there now. నేను అటు ఇటు వెళుతున్నప్పుడు కూడా They're listening to the word. దేవుని యొక్క వాక్యాన్ని One వింటాను. day, somebody asked Pastor Stephen Furtick from Elevation Church. ఎలివేషన్ చర్చ్ లో ఫాస్టర్ స్టీఫెన్ గారి He సందేశాలు says, విన్నాను. how did you grow in this, in preaching the word? మీరు ఏ విధంగా దేవుని యొక్క వర్తమానాన్ని సందేశాన్ని అందిస్తూ ఉన్నారు? He says, उन्होंने कहा, I would listen to messages of great men of God and women of God. ఆయన అన్నారు, గొప్ప దైవ దాసుల యొక్క సందేశాలు నేను వింటూ తర్బీదు పొందాను. That stirred a fire inside of me to go more for the word. దేవుని యొక్క వాక్యం నిమిత్తమై నాలో అగ్ని మండుతూ ఉన్నది. That's what you must do, my friend. నా స్నేహితులారా, మీరు కూడా అలా చేయాలి. Hallelujah. Hallelujah. When I used to listen to Hallelujah. great men of God like Bishop T.D. Jakes, బిషప్ టిడి జేక్స్ గారి సందేశాలు విన్నప్పుడు oh, I used to jump. నేను Hallelujah. కూడా అలాగునే ఎగిరిపడుతూ To receive that word ఆ యొక్క వాక్యాన్ని brought so పొందుకుంటాను. much of hope and faith inside of me. నాలో గొప్ప నిరీక్షణ విశ్వాసం It will వస్తుంది. happen to you. మీకు కూడా జరుగుతుంది. That's marinating. Your spirit man is getting marinated in the sauce and the masala. Oh, glory to God. Forgive me for saying this, but I'm making it simple for us to ఆత్మ understand. సంబంధమైనటువంటి మనిషి ఆత్మ సంబంధమైన మనుషులతో మనము తేరి చూస్తున్నప్పుడు అలాగుననే మనం కూడా అభిషేకంతో నింపబడుతూ దేవుని యొక్క అభిషేకం చేత మనము నింపబడి గంతులు You వేస్తాం. see, I still do that. నేను ఇంకా అలాగుననే చేస్తూనే This ఉంటాను. is the marinating process. You know, when I'm taking a bath, I'll be listening to a message. When I'm doing something, I'll be listening to a message. You see, you're listening. The word is just your spirit man is ఇలాంటి getting పద్ధతిలో మనము దేవుని marinated. యొక్క వాక్యాన్ని వినాలి. నేను స్నానం చేస్తున్న సమయంలో కూడా దేవుని యొక్క వర్తమానాన్ని వినడం ద్వారా నా ఆత్మ ఆ యొక్క సందేశంతో ఏకీభవించడం ద్వారా నేను కూడా అభిషేకంతో Then నింపబడతాను. sometime, కొన్నిసార్లు somewhere, ఎక్కడో those messages are replayed in my behavior. నా యొక్క అలవాట్లు ఆ యొక్క సందేశాలు ప్రభావితం అవుతాయి. It's no longer the flesh, it's the spirit that's working now. अब అది देखिए శరీరము కాదు గాని ఆత్మ చేత నడిపించబడుతూ ఉన్నాను. My interaction with others, నేను ఇతరులతో కూడా I'm సంభాషించినప్పుడు no longer working like a Fernandez, but I'm working like the anointed one, Christ. నేను ఒక ఫెర్నాండస్ లాగా పని చేయను గాని నేను అభిషేకంతో కూడినటువంటి ప్రభువులే పని చేస్తాను. काम कर रहे हैं Somewhere it comes out in my preaching, somewhere it comes out in my writing, somewhere it comes out in the administration. That's what's called marinating in the word through anointed messages. Come on, somebody. అభిషేకంతో కూడిన సందేశాలు వినడం ద్వారా ఎక్కడో ఏదో ఒక ప్రక్రియ జరుగుతూ ఉన్నది. How many of you learning this? कितने लोग ఎంతమంది सीखेंगे మీరు ये? You see, now prayer time is not restricted to 1 hour, 2 hours. ఒకవేళ ప్రార్థనా సమయం 1 గంట 2 గంటలను మనము సంకుచితం చేయడం కాదు. Your life becomes a prayerful life. Hey, మీ జీవితము ప్రార్థన పూరితమైన జీవితంగా ఉండాలి. this is how you do it. ఈ విధంగా మీరు చేయాలి. You know, when you're cooking, just listen to the word of God. మీరు వంట చేస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని వినండి.
When you're sitting down, you're traveling in the train, you got a nice seat, just put on the word and just listen to it. ఒకవేళ Hallelujah. మీరు ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు మంచి సీట్ దొరికినప్పుడు దేవుని యొక్క వర్తమానాన్ని మీరు వినండి. Your spirit man is getting marinated, soaked in the word. ఆత్మ సంబంధమైనటువంటి ఆ యొక్క మనిషి ఆత్మ సంబంధమైన వాక్యంలోనికి The వెళ్ళిపోతాడు. word becomes simple. The bread is broken now. దేవుని యొక్క వాక్యము సులువుగా రొట్టెగా విరచబడింది. It's broken enough to be assimilated, to be eaten. చూడండి, ఆ విరవబడినటువంటి రొట్టెను మనము తినవలసిన వారమై ఉన్నాం. Sometimes we cannot eat a loaf, you can't eat. It has to be broken. చూడండి, మనము ఆ యొక్క రొట్టెను మొత్తంగా మనం తినలేము కదా, రొట్టెను విరుచుకొని మనం తినవలసిన వారమై ఉన్నాం. You can't eat a full chapati like that. You have to break it, and that's what an anointing teaching does. It basically breaks the word. చపాతీ మొత్తాన్ని మనం ఒకటిగా మనం తినలే కదా, దానిని విరిచిన తర్వాత తినాలి. కాబట్టి అభిషేకంతో కూడినటువంటి సందేశాలు వినడం ద్వారా మనము ఈ విధంగా ముందు కొనసాగుతున్నాం. Good teachers, anointed men of God, they break the word. చూడండి, అభిషేకంతో కూడినటువంటి వ్యక్తులు వాక్యాన్ని అలాగనే విరుస్తూ ఉంటున్నారు. There are many great teachers. There are many great men and women of God in India. God bless them. భారతదేశంలో గొప్ప దైవ సేవకులు, గొప్ప ఉపదేశకులు ఉన్నారు. అందుని బట్టి దేవునికి స్తోత్రం. God bless the pastors and leaders in our nation and all the nations of the world. భారతదేశంలోనే మాత్రమే కాకుండా ఇతర దేశాల్లో ఉన్న ప్రతి ఒక్కొక్కరిని దేవుడు దీవించును గాక. Mighty apostles, prophets, teachers of the word of God. దేవుని యొక్క వర్తమానం అందించే దైవ సేవకులు, బోధకులు, అపోస్తులు, ప్రవక్తలు దేవుడు దీవించాలి. Now let me say this. ఈ విధంగా చెబుతున్నా, You need to listen to teachings that are doctrinally sound. మరి దైవత్వంగా ఉపదేశానుసారమైనటువంటి సందేశాలు మనం ఇంకా గొప్పగా నేర్చుకోవాల్సిన వారమై ఉన్నాం. That are based on the word of God. అది దేవుని యొక్క వాక్యం మీద ఉండాలి. And thirdly, మూడవదిగా, they are practical enough to be applied to whatever situation you are going through in your life. మీ యొక్క జీవితంలో ఎలాంటి పరిస్థితిలో వెళ్ళినా కూడా అవి ఆచరణలోనికి మీరు పెట్టాలని నేను ప్రత్యేకంగా కోరుతున్నాను. There's another way మరో మార్గం ఏమనగా, to tap into the anointing of the Holy Spirit. పరిశుద్ధాత్మ అభిషేకంలోనికి మనం వెళ్ళాలంటే, I'm still on that marinating subject. ఇంకా నేను మ్యారినేటింగ్ సబ్జెక్ట్ Is to listen to the Bible in audio form. ఆడియో ఫార్మెట్ లో ఉండేటువంటి బైబిల్ గ్రంథాన్ని మనం వినాలి. I was interacting with this wonderful prophet of God. నేను ఓ అద్భుతమైనటువంటి ప్రవక్తతో ఏకీభవించి And I మాట్లాడుతున్నాను. asked him, how did you grow in the anointing to such నేను level? ఆయనతో ప్రశ్నించాను, మీరు ఏ విధంగా ఇంత గొప్ప అభిషేకాన్ని పొందుకోగలిగారన్నాను. And he had his headphones on. ఆయన హెడ్ ఫోన్స్ చూపించారు. I just gone in to receive him at the airport. ఆయనను ఎయిర్పోర్ట్ లో కలుసుకోవడానికి వెళ్ళాను. And I said, what are you listening? ఎందుకు వింటున్నారు? He said, see, hear this. చూడండి చూడండి అన్నారు. And I took his headphones, నేను ఆ హెడ్ ఫోన్స్ తీసుకున్నాను, put it in my ear, నా చెవిలో పెట్టుకున్నాను. and he had the audio Bible going on. అక్కడ ఆడియో బైబిల్ ఆయన వింటున్నాడు. And with nice music set at the back, the scriptures, the word was being played. అద్భుతమైనటువంటి సంగీతం వస్తూ ఉన్నది. దేవుని యొక్క వాక్యాన్ని ఆయన వింటున్నాడు. And he said, I asked him, how long you been listening? మీరు ఎంతకాలము ఇలాగున వింటూ ఉంటారు? He said, I've been listening for the past 2 hours. 2 గంటల పాటు వింటానన్నాడు ఆయన. Imagine that. ఆశ్చర్యంగా 2 ఉంది. hours listening to the word. గంటలు వింటున్నాడు. The word. 2 గంటల The word. వాక్యాన్ని. People are thinking he's listening to some music. ఏదో ఒక మ్యూజిక్ వింటానని ప్రజలు అనుకోవచ్చునేమో. Simple. సులువుగా And he's listening to the word. దేవుని వాక్యాన్ని వింటున్నాడు ఆయన. When he came to the service, సర్వీస్ కి వచ్చినప్పుడు, my goodness, ఓ అద్భుతం, the anointing flowed like a river. అభిషేకము నది వలె ప్రవహిస్తూ ఉన్నది. You see, church, సంగమా, that's how you marinate in the word of God. ఈ విధంగా దేవుని వాక్యములో There మునిగిపోవాలి. are many sites that allow you to play the Bible in an audio form. ఆడియో ఫార్మాట్ లో అనేకమైనటువంటి బైబిల్ గ్రంథాలు ఉన్నాయి. అవన్నీ కూడా మీరు వినాలని కోరుతూ ఉన్నాను. I love to read the Bible and make notes and all that stuff, but yes, I also listen to the audio Bible many times. అనేక సార్లు బైబిల్ చదువుకొని నోట్స్ తీసుకోవడం మాత్రమే కాకుండా ఎన్నో సార్లు ఆడియో బైబిల్ చదువుకొని అభిషేకంతో నింపబడతాను. When I'm doing some regular work, I'll just keep listening to the word. It's playing, but you see, the spirit man never sleeps. The spirit man is always listening. అనేకమైనటువంటి పనులు చేసుకుంటున్నప్పుడు కూడా ఆడియో బైబిల్ వింటూనే ఉన్నాను. ఎందుకనగా ఆత్మ సంబంధమైనటువంటి మనిషి ఎప్పుడు మెలకువతో ఉంటున్నాడు. And I told you, నేను మీతో చెబుతున్నాను, faith comes by hearing. బాగా వినడం వలన విశ్వాసం వస్తుంది. Oh, glory to God. దేవునికి మహిమ కలుగును I గాక. also told you నేను మీతో చెబుతున్నాను, that the anointing of the spirit comes through the word. దేవుని యొక్క వాక్యము ద్వారానే దేవుని యొక్క అభిషేకం వస్తున్నది. Now let me go take it a little deeper. ఇంకా కొద్దిగా లోతుగా వెళతాను. Let me show you another reason why you must marinate yourself in the word by listening to anointed messages and the word of God also. ఎందుకు దేవుని యొక్క వాక్యాన్ని అలాగే అభిషేకంతో కూడినటువంటి సందేశాలు మీరు విని అందులో మునిగిపోవాలో ఎందుకు అనేటువంటి విషయాన్ని మీకు తెలియచేస్తూ ఉన్నాను. Hebrews 5 and verse 14. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం చదువుదాం. But solid food బలమైనటువంటి ఆహారము belongs to those who are of full age, full grown men and women.
వయసు వచ్చినటువంటి స్త్రీ పురుషులకే ఈ బలమైనటువంటి ఆహారము కావాలని బైబిల్ చెబుతుంది. For those whose senses and mental faculties are trained by practice to discriminate and distinguish between what is morally good and noble. వయస్సు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు కనుక బలమైన ఆహారము వారికే తగును. To distinguish between what is evil and contrary either to divine or human law. మీరు మేలు లేక కీడులను వివేచించుటకు అభ్యాసము చేత సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు మనకు కావలసి ఉన్నవి. Now as you listen to anointed teachings, అభిషేకముతో కూడిన సందేశాలు వింటుండగా, as you listen to the word of God in audio format, ఆడియో ఫార్మాట్ లో ఉన్న దేవుని వర్తమానాన్ని వింటున్నప్పుడు your physical ear is only listening? మీ శరీర సంబంధమైన చెవి వింటుంది. No. नहीं. Your spiritual ears are listening. లేదండి, అలా కాదు, ఆత్మ సంబంధమైన చెవులు వింటున్నాయి. And what you're doing is మీరేం చేస్తున్నారు? you are training your spiritual sense of hearing by constant practice. మీరు ఈ విధంగా అభ్యాసము చేయడం ద్వారా ఆత్మ సంబంధమైనటువంటి చెవులకు మీరు Your తర్బీదునిస్తున్నారు. spiritual ears are listening. They are constantly being trained by this practice. ఆత్మ సంబంధమైనటువంటి చెవుల ద్వారా మీరు అభ్యాసము చేత ఇక కార్యక్రమాన్ని చేయడం ద్వారా మీరు ఆత్మ సంబంధమైన And మనిషికి this will cause you తర్బీదునిస్తున్నారు. to grow in the area of discernment. ఈ విధంగానే మీరు వివేచన కలిగినటువంటి కార్యక్రమాన్ని చేయగలుగుతున్నారు. So you see, third benefit is that as you will keep on listening to the word through anointed teachings and through the Bible in audio format, is your spiritual ears are being trained to discern what is right, what is wrong, what is not right, or something like that, which way you need to go. Discernment will come. Discernment. It's a powerful gift, my brother, my sister. కనుక మీరు ఆ విధంగా అభిషేకముతో కూడినటువంటి సందేశాలు వింటున్నప్పుడు మనకు వచ్చేటువంటి లాభం ఏమనగా, ఆత్మ సంబంధమైనటువంటి చెవులు తర్బీదునుతున్నాయి, అభ్యాసము పొందుతూ ఉన్నారు, మేలు కీడులను మీరు వివేచిస్తూ ఉన్నారు. అవి సాధకము చేయబడినటువంటి జ్ఞానేంద్రియములు ఏ విధంగా వెళ్ళాలో ఎలా చేయాలో అనేటువంటి కార్యక్రమాన్ని వివేచించేటువంటి యొక్క శక్తిని దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. Glory to God. దేవునికి మహిమ కలుగును గాక. Pray the lungs be healed, oh God. ఓ దేవా, వీరి ఊపిరితిత్తులను మీరు స్వస్థపరచండి. Thank God for the doctors. They're doing a great job in this time. తండ్రి యొక్క సమయాల్లో డాక్టర్లు చేసిన మంచి ఉద్యోగాన్ని బట్టి మీకు వందనాలు. But if you can pray, if you can agree with me and say, Jesus. ప్రభు అయినటువంటి యేసు అని మీరు నాతో కూడా ఏకీభవించినట్లయితే, See, when Jesus spoke, Lazarus came out. ప్రభు అయిన యేసు లాజరు బయటికి రమ్మని It మాట్లాడారు. is the same word. అదే మాటలు, Say, oh Lord, ఓ దేవా, receive your word. ఆ మాటలు Let పొందండి. life begin to flow in my mortal body right now. నా యొక్క మృతదేహములో ఈ యొక్క వాక్కు Come ప్రవహించు. on, sister, say Jesus. సహోదరి, యేసు అని చెప్పండి. Sing Jesus. యేసు అనండి. Open your mouth and say, oh Lord, my healer. మీ నోరు తెరిచి, ఓ దేవా, Forgive my స్వస్థపరచువాడని చెప్పండి. sins. నా యొక్క పాపం Wash me in your blood. మీ రక్తంతో శుద్ధీకరించండి. Come, oh Lord. ఓ దేవా, Come into my నా life. జీవితంలోనికి రండి. Come in my home. నా గృహానికి రండి. Come in my family. నా కుటుంబంలోనికి రండి. Same God who visited Zacchaeus' house is visiting your house today. జక్కయ్య గృహాన్ని దర్శించిన అదే దేవుడు నీ గృహాన్ని దర్శిస్తూ ఉన్నాడు. Say hallelujah. హల్లెలూయా అని చెప్పండి. Hallelujah. Come on, sing with me. Sing with me. Hallelujah. Shabale komonde. Hallelujah. हर एक जन अपनी आवाज को उठाकर बोलेंगे हालेलुया हालेलुया. The word of God says every tribe, every nation, every tongue will glorify him in the name of Jesus. यीशु के नाम. Thank you, Lord. धन्यवाद వందనాలు ప్రభు.